క్లాస్ 10 సిబిఎస్ఈ స్టూడెంట్స్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. వీడియో పూర్తిగా చూడండి. గుడ్ న్యూస్ అని ఉన్న వీడియోస్ ఎంత ఇంపార్టెంటో, బ్యాడ్ న్యూస్ అని ఉన్న వీడియోస్ ఇంకా ఇంపార్టెంట్. మీకు అవసరమైన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. పూర్తిగా చూడండి. 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ సిబిఎస్ఈ 2026-2027 బోర్డ్. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం న్యూ ఎవాల్యుయేషన్ అప్రోచ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఓల్డ్ మెథడ్‌తో చూసుకుంటే ప్రస్తుతం మనకి పేపర్ ప్యాటర్న్ కానివ్వండి, ఎవాల్యుయేషన్ అప్రోచ్ కానివ్వండి చాలా స్ట్రిక్ట్‌గా మారిపోయింది. అందుకే బ్యాడ్ న్యూస్ అని హెడ్డింగ్ పెట్టా. దానర్థం మీరు కంగారు పడాలనో, పానిక్ అవ్వాలనో, బోర్డ్ ఎగ్జామ్స్ గురించి స్ట్రెస్ తీసుకోవాలని అస్సలు కాదు. ఏంటి బ్యాడ్ న్యూస్? ఎందుకు స్ట్రిక్ట్‌గా మారింది? అంటే ఎవాల్యుయేషన్ అప్రోచ్ ఎలా ఉండబోతుంది? ఆ అప్రోచ్ తగ్గట్టుగా నా పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి? నా ప్రిపరేషన్ ఎలా ఉండాలి? అనే విషయం మీద మీరు ఫోకస్ చేయాలి అనేదే నా టార్గెట్. సో, ఇక్కడ టీచర్స్ ఆర్ రిసీవింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఫర్ ఆన్సర్ షీట్ ఎవాల్యుయేషన్. సో, ఫోకస్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ స్ట్రిక్ట్ కీవర్డ్ బేస్డ్ చెకింగ్ నుంచి రివార్డింగ్‌కి షిఫ్ట్ అయింది. కరెక్ట్ అండర్‌స్టాండింగ్, కంటెంట్ అటెంప్టెడ్, స్టూడెంట్ ఎఫర్ట్ ఇవన్నీ కంపల్సరీ చెక్ చేస్తారు. ఎయిమ్ ఏంటి? ఎయిమ్ ఈజ్ టు మేక్ ఎవాల్యుయేషన్ వెరీ ఫెయిరర్ అండ్ మోర్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. సో, లాస్ట్ 2026లో మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఓఎస్ఎం మార్కింగ్ విధానంపై చాలా చర్చలు జరిగాయి. చాలా డిబేటెడ్ టాపిక్ అయింది. మరి ఈసారి సిబిఎస్ఈ గురించి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు. చాలా సీరియస్‌గా కండక్ట్ చేయబోతున్నారు. మీరు భయపడనక్కర్లేదు. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఫోకస్‌గా చదవండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజింగ్ అన్నమాట. కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ 40% ఉండేది. ఇప్పుడు 50% అయింది. సో, యూ కెన్ ఎక్స్‌పెక్ట్ మోర్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ సోర్స్, కేస్ బేస్డ్ క్వెషన్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అనలైటికల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, కన్‌స్ట్రక్టివ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ అనేవి మోస్ట్ యూజువల్‌గా అడుగుతారు. కన్‌స్ట్రక్టివ్, కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు మెమరైజ్ చేస్తే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఆన్సర్ చేయలేరు. మరి మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ అప్లై దెమ్. మీరు అర్థం చేసుకున్నప్పుడే క్వెషన్ ఎంత హార్డ్‌గా వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. సింపుల్ నాన్న. మీరేం చేయాలి? పానిక్ అవ్వాలా? అవసరం లేదు. న్యూ రూల్స్, స్మార్టర్ ప్రెప్. మీ ప్రిపరేషన్ చాలా స్మార్ట్‌గా ఉండాలి. సో, న్యూ పాసింగ్ రూల్ ప్రకారం మీరు ఇంటర్నల్ మార్క్స్ ఇంకా ఎక్స్‌టర్నల్ రెండిట్లో పాసింగ్ క్రైటీరియా మీట్ అవ్వాలి. సో, పాసింగ్ ప్రాక్టికల్స్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ద థియరీ పోర్షన్ యూ మే నీడ్ టు రీఅపియర్ ఫర్ దట్ ఎగ్జామ్. సో, ఎగ్జామ్‌కి రీఅపియర్ అయ్యేటటువంటి సిట్యుయేషన్ తీసుకోవద్దు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చాలా స్ట్రెంథెన్ చేసుకోండి. స్మార్ట్ ప్రిపరేషన్. ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌ని థరోగా చదవండి. పీవైక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి. కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్స్ మీద ఫోకస్ పెట్టండి. దట్స్ ఎనఫ్. ఎలాంటి బ్యాడ్ న్యూస్ అయినా మనం గుడ్ న్యూస్ చేసేయొచ్చు. యూజ్ ఎ గుడ్ క్వెషన్ బ్యాంక్ ఫర్ అప్లికేషన్ అండ్ అనలైటికల్ ప్రాక్టీస్. మరి న్యూ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఒక సింపుల్ లైన్‌లో చెప్తాను. అండర్‌స్టాండ్, అప్లై, ప్రాక్టీస్ అండ్ ఫైనల్లీ అనలైజ్. ఇది చేస్తే చాలు. ఈ ఫార్ములా దట్ డెఫినెట్లీ వర్క్స్ ఫర్ యూ సిబిఎస్ఈ న్యూ ప్యాటర్న్. సో, దాట్స్ ఇట్. ఇంకా టెన్షన్ పడేదేమీ లేదు. లెట్స్ మేక్ ద గుడ్ న్యూస్ ఇంటూ బ్యాడ్ న్యూస్ ఇంటూ గుడ్ న్యూస్ మై డియర్ స్టూడెంట్స్. మీ ప్రిపరేషన్ నేను చెప్పిన స్ట్రాటజీలో కానివ్వండి, తప్పనిసరిగా మీరు బోర్డ్ ఎగ్జామ్‌ని చాలా బాగా క్రాక్ చేస్తారు. సో, దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్‌లో చాలా ఉంది. ఒక్కసారి చెక్‌ఔట్ చేసేయండి.